నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా అవే నెత్తి గీతలు జోరుగా పడుతున్నాయి వానలు అంతట తిరుగుతున్నాయి నైరుతి మబ్బులు సోకుల పడుతుందట కరోనా పురుగు హుషారుగుంటే మీ కాడికే రాదు అందాల పోటీలు ఏడుదాంకొచ్చినాయో మరి ప్రపంచ సుందరి ఎవలైతారో పెరుగుతూనే ఉన్నారు లంచగొండి ఆఫీసర్లు వీళ్లకు బుద్ధి ఇంకెన్నడత్తదో పట్టు మెరిసేదంతా బంగారం కాదు కండ్ల ముందు కనిపించేదంతా వాస్తవం కాదు ఇట్లా చూషుడుతోనే అదే నిజమని అప్పటికప్పుడు ఫిక్స్ కావద్దు జరా ఆలోచించాలి ఎందుకంటే మన కండ్లు మనల్ని మోసం చేస్తాయి అందుకే చెప్తున్నా అటెనక అస్సలు విషయం ఎరికైనాక నాలుక కరుచుకున్నట్టు అవుతుంది ఇప్పుడు ఈ సుద్దులు ఎందుకు చెప్తున్నా అంటే ఇగో గిందుకు ఏ విషయమైనా పురాగా తెలుసుకొని మాట్లాడాలి సగం సగం తెలుసుకుంటే ఏమవుతుంది ఎదుటోళ్ళ ముందట బదనాం అవుతారు అవునా అటెన్క నాలుక గడుచుకోవాల్సి వస్తుంది అసోంటిదే ఇది ఇగో ఈ అన్న స్విగ్గీ కంపెనీలో ఫుడ్ డెలివరీ చేస్తాడు ఈడ కాదు గూర్గావల అయితే ఈయనతోని ఎప్పటికీ 2 ఏళ్ల బిడ్డను పట్టుకపోతాడు అల్లా అయితే ఇక ఆర్డర్ తీసుకునేటోళ్ళు 2 ఏళ్ల పాపను చూసి పంకజ్ను పొట్టు తిట్టేటోళ్ళు నీకేమైనా తెలుగున్నదా పాపం పొలను రోడ్డు మీద తిప్పుతున్నావు ఇంటకాడ పెట్టకనట గిట్లా ఇంటింటికి తిప్పుడేంది ఇది ఏం తరిక నువ్వేం తండ్రి అని శాపాలు పెట్టేటోళ్ళు ఇక ఈ పంకజ్ ఏమో వాళ్ళు గునిగినప్పుడల్లా సప్పుంజాక ఉండేటోడు నవ్వుకుంటా పోయేటోడు అయితే గిట్లనేమన్నా ఏదో కంపెనీలో CEO ఫుడ్ ఆర్డర్ చేసిండట ఆ కంపెనీ CEO ఫుడ్ ఆర్డర్ చేసుడికి ఆ CEO కాడికి పంకజే పోతాండు ఇక బిడ్డను బండి మీద కూర్చోబెట్టి ఆఫీస్లకు పోయిండట ఇక నాయన లోపలికి పోయే వరకల్లా బిడ్డనేమో మస్తు ఏడుస్తుంది బయట CCTVలో కనబడ్డది ఆ CEO సార్కు ఏంది బా బిడ్డనికి ఎండలో ఎందుకు తిప్పుతున్నావు ఎందుకు ఏడిపిస్తున్నావు అని నిలదీసిండు ఇక అప్పుడు ఈ పంకజు అసలు ముచ్చట చెప్పిండు గిట్ల సంగతి నా బిడ్డ పుట్టుడుతోనే నా ఇంటామి కాలం చేసింది ఇక అప్పటి సంది అన్ని నేనే చూసుకుంటున్నా 2 ఏళ్ల పాప ఇంట్లో ఎట్లుంటుంది అందుకే 24 గంటలు నా ఎంబటినే ఉంచుకుంటున్నా అని పొట్టతిప్పల కోసం గిట్ల డెలివరీ బాయ్గా చేస్తానా అని ఆఫీస్కు పని చూసుకోవాలంటే బిడ్డను రాలియలే కాబట్టి ఈ డెలివరీ చేస్తున్నా అని చెప్పిండు అయితే ఇక ఈ స్టోరీ విన్నాక ఈ కంపెనీ CEO సార్కు కండ్ల పొంట నీళ్ళొచ్చినాయి పంకజ్కు పైసలు ఇవ్వబోయిండు కానీ అద్దన్నాడు నేను కమాయించుకుంటేలే అని నియత్గా అన్నాడట ఇక ఈయన స్టోరీ ఆ సార్కి మంచిగా అనిపించింది ఇక సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు గిర్ర తిరుగుతుంది ఇంకా ఆమె చచ్చిపోవడంతోనే నెలకో 2 నెలలకో ఇంకో పెళ్లి చేసుకునే కాలం ఇది అసొంటిది బిడ్డకు అన్ని తానే ఉన్న ఈ నాయనకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే అని అంటున్నారు అవుగాని మీకెళ్ళి వాన పడుతుందా అనొల్లా ఒకసారి కిటికీలకెళ్ళి చూడుర్రి పడుతుందా చినుకులు పడుతున్నాయా పెద్ద వాననా ఇక మా దిక్కైతే మస్తు వాన కాదు ఇంకా పెద్ద వానలు పడతాయట ఇక సూర్యుడైతే పురాగా అలిగినట్టే అయిండు కానోనే గానొస్తలేడు కథంతా వాన దేవుందే నడుతాంది మరి ఈ వాన కథేంది ఇంకెన్నొద్దులు గిట్లుంటది ఇక పురాగా వానకాలం వచ్చినట్టేనా నైరుతి మబ్బులు మంచిగానే తిరుగుతాయా మన కాడ అరుచుకుందాం ఒకసారి వానలు ఎట్లున్నాయి మీకు వెళ్ళి దంచి కొడుతున్నాయా లేకుంటే కొట్టాలనా అద్దా అన్నట్టుగా ఎత్తున్నాయా అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో వానలు మంచిగా కొడుతున్నాయో ముందస్తుగానే ఋతుపవనాలు వచ్చే అందున బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండం అయిందట ఇక చూసుకో గాలి దుమారము ఉరుములు పిడుగులు వానలు ఇక ఇంపార్టెంట్ మాట చెప్పాలి అటు కోస్తా వాళ్ళకైతే సముద్రం దిక్కు ఎక్కువ ఓకుర్రి ఇక చేపలు పట్టేటందుకు అంతటా ఆగమాగం ఉన్నదట
జర్రంత ఓపిక పట్టుమని చెప్తున్నారు వాతావరణ శాఖ పోళ్ళు. ఇక అటు తెలంగాణలో మస్తు వానల్లో పొద్దున చేసేపు రెస్ట్ తీసుకున్నాడు వానదేవుడు. అటు వెనుక సంపుడు చాలా జిల్లాలలో పెద్ద వాననే పడ్డది. పాపం పంటలు కూడా బాగానే లుక్సాలు అయిపోయినాయి. వాన వచ్చిందని సంబరపడాలనా లేకపోతే వడ్లు చూసినాక మనసు బాధ అనిపిస్తుందో. అయితే ఇంకో 4-5 వద్దులు ఇట్లా పెద్ద వానలు ఉంటాయలా అన్నట్టు అటు మీది బాజుకు మస్తు వానలు పడుతున్నాయి వాళ్ళు. ఇక మహారాష్ట్రలో అయితే మునిగిందా అన్నట్టే ఉన్నది. ఫుల్ వరదలు, దగ్గర 20 మంది దాకా వరదలు కొట్టుకుపోయారట. అటు మీది బాజుకు వాదనలతోని ఇటు మన ప్రాజెక్టులకు మస్తు నీళ్ళు అవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టులు నీళ్ళతోని కళకళలాడుతున్నాయి వాళ్ళు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పురాగా నిండినాక గేట్లు ఎత్తుతారు. అప్పుడు ఈ నీళ్లు పులిచింతల ప్రాజెక్టుకు పోతే ఇక చూడరు ఒకసారి. అసలైతే ఇది రోహిణి కాడితే, ఈ రోహిణి కాడితే రాళ్ళు వాళ్ళకి ఎండలు దంచాలి. అసొంటిది ఎండ లేదు, సూర్యుడు లేడు, వానలు దంచుతున్నాయి. అసలు ఈ ఏడాది వాతావరణం అంతా విచిత్రంగా కొడుతుంది. నాకైతే మీకు కూడా అట్నే అనిపిస్తుంది కావచ్చు. సరే ఏం చెప్తాం, ఏం చేయలేం ఇక. ఇప్పుడు మన ఖతర్నాక్ వార్తలల్లా ఒక ప్రేమ కథ చెప్తా. ప్రేమ కథ అనంగానే పిల్లల మొక్కాన చూసేరు ఆయంత. అయ్యో చిన్న పిల్లలు ఉన్నారు అని గావరయ్యేరు. అట్లా కాకుర్రి, నేను ఎట్లా చెప్తానో మీకెరికే కదా. ఇది ఉత్తపచ్చి కథ కాదు. 60 ఏండ్ల తర్వాత వీళ్ళ కథకు శుభం కారట పడ్డది. ఎట్లనో చూడురి మరి. ఒక జంట ప్రేమలో పడ్డదనుకుందాం. ఏడాదికో 2 ఏండ్లకో 3 ఏండ్ల కన్నా సరే పోని 5 ఏండ్లకో పెళ్లి చేసుకుంటారు కదా. ఇక ఇంటోళ్ళు ఒప్పుకోకున్నా, ఓగోలకు పడకున్నా ఎవరితో వాళ్ళు చూసుకుంటారు, అది వేరే ముచ్చట. అయితే ఒక జంట ఎన్నడో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రేమించుకున్నారు. ఇగో ఇప్పుడు 60 ఏండ్ల తర్వాత లగ్గం చేసుకున్నారు. అరే అవ్వంటే వీళ్ళ ప్రేమ పెళ్లి దాకా రావడానికి 60 ఏళ్ళు పట్టింది. ఇక ఈ తాత పేరు హర్ష, ఇక ఈ పాపమ్మ పేరేమో ముద్రల. వీళ్ళు గుజరాత్ వాళ్ళు అన్నట్టు. 60 ఏండ్ల కిందట వీళ్ళకు ప్రేమ పుట్టింది. ఇక ఇంటోళ్ళకి చెప్పిర్రు కులాలు వేరని, వాళ్ళు ఒప్పుకోలే. కానీ వీళ్ళు దగ్గలే 60 ఏండ్ల కిందటనే. అంటే ఆ జమానాలని ఇంట్లోకెళ్ళి వారిపోయిండ్రు. వేరే ఊరికి పోయి దండలు మార్చుకున్నారు గంతే. ఒక పుస్తా లేదు, మంత్రాలు లేవు, చుట్టాలు లేరు, ఏమీ లేదు. ఒక ఇంట్లోనే ఉన్నారు. కాలం గడిచింది. వీళ్ళకు పిల్లలు పుట్టిండ్రు, పెళ్ళిళ్ళు కూడా చేసిండ్రు, వీళ్ళకు కూడా పిల్లలు పుట్టిండ్రు. అయితే ఇక వీళ్ళ లవ్ స్టోరీని కొడుకులకు మనవళ్లకు చెప్పకుండా ఉండేదట తాపకొక పారి. వీళ్ళక్క పెళ్లి చేసుకోలేదని ఇక ఇద్దరు ముసలు బాధపడేది. అందుకే వీళ్ళ కొడుకులకు మనవళ్లకు వీళ్ళ పెళ్లి చేద్దామని డిసైడ్ అయిపోయారు. మంచిగా ఫంక్షనాలు తీసుకొని అయ్యవారిని పిలిపించి చుట్టాలను రప్పించి వేద మంత్రాల సాక్షిగా 80 ఏళ్ళ వయసులా 7 అడుగులు నడిచిర్రోళ్ళ. నిజంగా గేట్ కదా. 60 ఏళ్ళ తర్వాత లగ్గం చేసుకున్నాడు. అందున కొడుకులకు బిడ్డలు, మనవన్లు, మనవరాన్లే దగ్గరుండి ఏయించుడు మెచ్చుకోవాల్సిందే. వీళ్ళ పెళ్లికి వీళ్ళ పెద్దలు ఒప్పుకోకున్నా చిన్నలు మాత్రం దగ్గరుండి చేసి ముసలోళ్లకు దిల్ ఖుషి చేసిర్రు. ఇక వీళ్ళ పెళ్లి ముచ్చట చూసి సోషల్ మీడియాల జనము ఒకతారి బియసుడు కాదు, నిండు 100 ఏండ్లు ఉండాలన్న దీవెనార్థులు కూడా మంచిగా ఇస్తుర్రు. మొత్తానికి 60 ఏండ్ల కిందటి నాటి ప్రేమకు పెళ్లితోటి పరిపూర్ణమైంది కథ. ఈ లంచాలు పాడుగాను షీ ఎన్ని మట్ల చెప్పినా గిదే కథ. ఎంతమంది దొరికినా గదే కంతిరేషం. దొరికినాక చూద్దాంతి అని అనుకుంటారో ఏం పాడో ఈ లంచగొండి ఆఫీసర్లు. మరి అద్మానం అంటే అద్మానం తయారైతురోల్లా. అరే పని చేయడానికి లంచం అడుగుడేందో నాకైతే అసలు అర్థమే అయితలేదు. ఇగో మళ్ళా దొరికిర్లు ఇసొంటోళ్ళే. చూడురి మరి వాళ్ళు ఏం చేసిర్రు, ఎట్లా పీక్క తిన్నరు, ఎట్లా దొరికిర్రు చూడురి మీరే. ఈ లంచాలకు అగ్గిదాలే. ఈ లంచాలు ఎప్పుడు బంద్ అవుతాయో ఏమో పో.
అసలు ఏం చేస్తే ఈ లంచగొండ ఆఫీసర్లకు బుద్ధి అనే వస్తుంది కావచ్చు. ఇగో ఈడ ముఖం మార్చుకొని మిటమిట చూస్తురు చూడు, ఈడు కళ్ళ కాకులు కూడా ముఖం అద్దున అనుకుంటా ఈ సార్ను చూసి అయ్యో అనకుర్రీ, సారు వారు చేసిన ఘనకార్యము ఎరికైతే మీరు ఇంకో 4 దోకెత్తారు. ఇక ఎందుకంటే ఈ సారు లంచగొండ ఆఫీసర్ అన్నట్టు. మన హైదరాబాద్ ముషీరాబాద్లా ఇక ఈ ఎంఆర్ ఆఫీస్లో ఈ సారు స్పెషల్ ఆర్ఐగా పనిచేస్తున్నాడు. పేరు మహేష్. మరి గంత మంచి పేరు పెట్టుకున్నాడు, మంచితనంగా ఉండాలనా అద్దా? ఆఫీస్కు పని మీద వచ్చిన వాళ్ళను లంచాలు ఇవ్వమని పీక్కు తింటుండట. పాపం అన్న ఇక కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ కోసం ఈసారి కాడికి వచ్చిందట. ఇత్తగాని నాకేంది నాకేంది అన్నాడట. అరే మా కుటుంబంలో చూస్తా నీకు మీకు కనబడ్డట్టు రాయిరని చెప్పిడట. ఇనలేదు. మరి అన్ని చక్కకున్న పైసలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసిండట. 25,000 చదివిస్తేనే సంతకం పెడతా అన్నాడట. ఎంత అన్యాయం చూడరి, ఒక సంతకం కోసం 25,000, అది కూడా అన్ని బరాబర్ ఉండంగా కూడా పైసలు అడుగుడేంది. ఇక ఈ అన్నకు కోపం వచ్చింది. ఇక డైరెక్ట్ ఏసీ బోర్లకు పోయి చెప్పిండు కథ అంతా. ఇక వాళ్ళు మంచిగానే వలేసిరు మహేష్ సార్కు. అసలు సార్ వారిని ఎట్లా దొరకబట్టిరో ఏసీబీ సారే చెప్తాడు. ఇంకోరు ఒకసారి. ఇతను సింపుల్గా ఒక క్యాంటీన్ నడిపించుకుంటాడు. ఇతని శాలరీ నెలకు 10,000 రూపాయలు ఉంది. నేను 1,20,000 ఇవ్వలేను సార్, అది చాలా కష్టము, అంత డబ్బు తేలేను. ఆల్రెడీ 1,30,000కి రైన్ పెట్టాను, అదే కట్టేశాను అక్కడ 1,30,000 బ్యాంకులో. నా బంగారం నాకు ఇప్పించే చూడండి కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ప్రాధాయపడ్డా కూడా లేదు అట్లీస్ట్ 1,10,000 తగ్గిస్తానని చెప్పి 1,10,000 అని చెప్పి తగ్గించాడు. అది కూడా అతను ఏం చేశాడంటే ముందట ఉన్నటువంటి పేపర్ మీద రాసి చూపించాడు 1,20,000 నుంచి 1,10,000కి చేస్తా అని. ఇంకా ఫర్దర్గా బతిలాడితే ఆఖరికి 1,00,000 రూపాయలు చేశాడు. 1,00,000 రూపాయలు అయితే ఇవ్వాల్సిందే తప్పనిసరిగా, లేకపోతే ఎవరు చేయరు కాదు సర్టిఫికేట్ అని చెప్పాడు. అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక ఇవాళ మేము వెరిఫై చేయించాము ఈ ఎంప్లాయీ ఎలాంటి వాడని. ఇతని రిప్యుటేషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇవాళ కేసు రిజిస్టర్ చేసేసి ఇక వచ్చి అతను మొత్తం అతని దగ్గర 25 వారం రోజుల నుంచి ట్రై చేస్తే ఒక 25,000 మాత్రమే అయ్యాయి అతని దగ్గర. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ని తీసుకొని ఆ 25,000కి మేము ఏదైతే ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈరోజు మధ్యాహ్నము 1 o'clock 12:30 లోపలికి పంపించాము. ఒక 10-15 minutes బయట నిలబెట్టాడు. ఆ తర్వాత లోపలికి పిలిపించేసి ఆ పైసల్ని యాక్సెప్ట్ చేశాడు. అవి యాక్సెప్ట్ చేయగానే ఇమ్మీడియట్లీ మా టీం వచ్చి పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్గా. విన్నరా, ఈ మహేష్ అన్ననే కాదు, అసలు సర్కారు కొలువు వచ్చిందంటే చాలల్లా ఇక లంచాలు తీసుకునే మా పని అన్నట్టు ఎత్తురు చాలా మంది. అసలు జీతం కంటే కూడా లంచాలకే ఆశపడుతుర్రు. ఏ పని చేయాలన్నా లంచం లంచం లంచం. మరీ జనం ఏడికెళ్ళి పట్టుకొస్తారు పైసలు. ఎప్పురి సర్కారు కొలువులు ఉన్నోనికి పైసలు కావాలంటే గరీబోని ఏడికెళ్ళి వెళ్తాయి. గాయంత ఆలోచించరా? దినం ఎంతమంది దొరికినా కానీ ఒక్కలంటే ఒక్కరు కూడా మాడితేనే మాడరోళ్ళ. ఇక భయం అన్నది లేకుండా అయిపోతున్నది. ఇట్లా లంచాలు మింగటోళ్ళు ఎయ్యబట్టి మంచి మంచి ఆఫీసర్లకు కూడా చెడ్డ పేరు రాబట్టే. కరోనా 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 బరాబర్ 4-5 ఏళ్ల కిందట మన దేశం కాదు దునియా అంతా కలవరిచ్చింది ఈ పేరును. మరి అదేమన్నా పెద్ద జంతువా అంటే అది కాదు, కంటికి కనిపించకుండానే ఖతం చేసి పడేసే. ఇక కరోనా పోయిందనుకుంటున్నామా, మళ్ళా తిరుగుతుందని చెప్తుర్రు కదా. తిరుగుడు కాదు, చాలా మందికి అంటుకున్నదట కదా. మరి ఆ కరోనాతోని ఏమన్నా ఆపతత్తదా? మనకు అది ఎంత దూరంలో ఉన్నది? దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? అంటుకుంటే ఏం చేయాలి? గవన్నీ అరుచుకుందామా? ఈ వ్యాక్సిన్లు గీక్సిన్లు వేసుకొని కరోనా పురుగును దెబ్బ కొట్టినామని సంబురపడే వరకనల్లా ఇదేమో ఏసం మార్చి మళ్ళీ గిర్ర తిరగబట్టే దానికి సావు రాను. ఇప్పుడు మన దేశంలో చాలా రాష్ట్రాలలో ఈ కరోనా పురుగు వాళ్ళను వీళ్ళని అంటుకొని పురుసత్తుగా సంబరపడుతుందట. మన దేశంలో ఇప్పుడు దగ్గర 11-1200 మంది కరోనా అంటుకున్నది. ఇక సెంటర్ ఆరోగ్యం వాళ్ళు చెప్తున్నారు ఈ ముచ్చట. వేరే దేశాల కంటే కూడా మన దేశంలో తక్కువనే తిరుగుతుంది కానీ కాకపోతే జాగ్రత్తగా ఉండాలని అంటుర్రు. అయితే ఈ 1100 కరోనా కేసులు సగం కేసులు మాత్రము
మరి కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయటోళ్ళ. అంటే అక్కడ ఉన్నోళ్ళు తాపకొక పారెన్ దేశాలకు పోవుడు అచ్చుడు ఎత్తుంటారు కదా, అందుకే పోయినోడు చక్కగా పోయి రాకనట పురుగును అంటించుకొని వస్తాడు. ఇక మరి ఇటు మన తెలుగు రాష్ట్రంలో కూడా 2-3కి కరోనా వచ్చిందని అంటారు, కానీ ఏది కూడా నమ్మకంగా చెప్తలేరు. మరి ఇక బయట దేశాలలో అయితే ఈ కరోనా పురుగు బ్రేక్ డ్యాన్స్ చేస్తుందని అంటారు. చైనా, హాంకాంగ్, కెనడా, గిసొంటి దేశాలల్లో బాగానే ఉందట కరోనా. అసలే ఆనాకాలం సీజనల్ బీమార్లు వస్తాయి, ఇక అవి సారయ్యని కరోనా పురుగు కూడా ఇప్పుడే తిరగబట్టే. అందుకే మీరు ఏం చేస్తారంటే జాగ్రత్త ఉండాలి అంతే. ఏమన్నా దగ్గు, దమ్ము, జ్వరం, గిరం వచ్చినట్లయితే ఫస్ట్ దావఖాన కొర్రి. ఏ చాయ్ తాగితే అదే తగ్గుతుంది, దానికి అదే పోతుంది అనుకోవద్దు. పక్కనున్నలోకి అనవసరంగా అంటించినట్లయితుంది. మళ్ళీ చెప్తున్నా, అవునా కాదా? ఏం దిక్కుమాలిన కరోనా పురుగు ఏందోపో, మనుషులకు ఉన్న రందులు జాలతలేవని మళ్ళా ఇది వచ్చి ఇంకో కొత్త రంది పెట్టబట్టే. మరి ఇంతకాలం చెప్తురు కదా లాక్డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు ఉంటాయా ఏంది అని అనేరు. ఇప్పట్లోనైతే లాక్డౌన్లో మాటలు లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాడే. కరోనా వచ్చినా కానీ ఏ పని కూడా ఆగుడే అనేది ఉండదట ఈసారి అయితే. అన్నట్టు మన కాడ మిస్ వరల్డ్ పోటీలు నడుస్తున్నాయి కదా. మొదట్లో అందగత్తెలు మంచిగానే కనబడ్డరు, కానీ ఈ నడుమ వాళ్ళ సప్పుడు ఎక్కువ వినబడతలేదు కదా. అంటే తిరుగుడు, ఏసుడు గవిటి గురించి అంటున్నా. అయితే రేపు అంటే 31వ తారీఖు నాడే ఇక ప్రపంచ అందగత్తె ఎవలో తేలిపోతుంది. ఎవరి నెత్తి మీద కిరీటం పెడతారో లోకానికి ఎరుకైతుంది. పారి మరి అసలు పోటీలు ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక పడుతుర్రు, గవన్నీ అరుచుకుందాం గాని. దగ్గర నెల అవుతున్నది ఈ ప్రపంచ అందగత్తెలు మన హైదరాబాద్లో పుణ్యపాదం పెట్టి. ఇక వీళ్ళ దాంట్లో ప్రపంచ సుందరి ఎవలో ఇక రేపే తెలియబోతుందో. శనివారం పొద్దున్న దాకా ఇక హైదరాబాద్ హైటెక్ సిటీలో ఇక ఈ ఫైనల్ పోటీలు నడుస్తాయి. ఇక ఇంట్లో గెలిచిన అందగత్తెకు కిరీటం దొడిగి ఇయాల్టి సంది నువ్వే ఇక ప్రపంచ సుందరి పో అని సప్పట్లు కొట్టి శబాష్ అని చెప్పి సాగదోలుతారు. ఇక ఈ ఫైనల్ పోటీల కోసం ఇంతజాంలో అన్ని కూడా మంచిగా చేసిరట. హిందీ యాక్టర్లు కూడా వస్తుండట అని చూసేటందుకు. ఇక డాన్సులు, గీన్సులు, కథ కార్ఖానా అంతా ధూమ్ధామ్గా చేసే ఉపాయం పెట్టుకున్నారు. అన్నట్టు కరోనా కాలంలో ఇక హీరో సోను సూద్ను ఇలా జడ్జిగా పెట్టినట్లు. అయితే ఇక మీకోటి చెప్పాలి, అందాల పోటీలు, ప్రపంచ అందగత్తెల కిరీటం అంటే ఖాళీ అందం సందమే చూడరు. వాళ్ళ గుణం ఎసుంటిది, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి, సేవలు గీవలు ఏమైనా చేస్తారా, గుణం గిట్లున్నదా లేదా, ఇక తెలివి ఎక్కువ ఉన్నోళ్ళ లేకుంటే బిత్తిరి వాళ్ళ, ఇగో ఇవన్నీ చూస్తారు. ఇక అన్నిట్లలో చూస్తారు. ఇక అన్నిట్లల్లా ఎవరిది ఎట్లున్నదో కల్లా చూసి లాస్ట్ కూడా ప్రపంచ సుందరి కిరీటం తొడుగుతారు. సరే, ప్రపంచ సుందరి పోటీలు అంటూ తెలంగాణనే జరుగుతున్నాయి. మరి మన దేశం తరపున పోటీ పడేట ఆమె ఎవలబ్బా, ఆమెను ఏమన్నా పోటీలో ఉన్నదా లేదా అని మీకు మనసులో అనిపించవచ్చు. ఉన్నది నీనా గుప్తా అని ఇక మన దేశం తరపున ఈ అందాల పోటీలల్లో పోటీ పడుతుంది. ఇక ఈమె కూడా కడమ దేశాలలో గట్టిగానే పోటీ ఇస్తుందట. అత్తే ఇక మనకే ఇంకా మంచిది, ఎందుకంటే అగర్సే నీనా గుప్తాకు కిరీటం అత్తే దునియా మొత్తంలో ఈ కిరీటం పెట్టుకున్న వాళ్ళ మన దేశ పోలే ఎక్కువ మంది అన్న రికార్డు కూడా మనకే దక్కుతుంది. కానీ ఏ మాట కామాటనలో ఈ నెల రోజులైతే మన తెలంగాణ సర్కారు ఈ అందగత్తెలను మంచిగా నడుచుకున్నది. అటు తిప్పుకుంటా వాళ్ళను దిరికూర్చి కూడా చేసిర్రు. గా మిస్ ఇంగ్లాండ్ ఆమెనే మనోళ్ళ మీద జర నారాజ్ అయిపోయి వెళ్ళిపోయింది, కానీ గదొక్కటే మచ్చలు ఎక్కున్నది తెలంగాణ సర్కారుకు. మరి దాని మీద ఎంక్వైరీలు లాస్ట్కి ఏ దేశం తేలుతుందో మరి చూడాలా. మరి మొత్తానికి 108 దేశాల నుంచి వచ్చిన ఈ అందాల భామలల్లా ఇక ఒక్కోళ్ళే ప్రపంచ సుందరి అవుతుంది అన్నట్టు. ఇక ఒక్కోళ్ళు ఎవరనేది రేపు చీకటి పడ్డానికి ఎడకవుతుంది. అరే అయితే ఏం లేదోల్లా, మీకు ఒక వార్త చెప్పేది ఉన్నది. లాస్ట్ వార్త అదేందో చూసేయుర్రి.
గిదే నాకు లేటెస్ట్గా అందిన ఇంకొక వార్త. నోట్ల కట్టల వార్త. సుడురల్ల మంచిగా ఎందుకన్నా మంచిది గిలాసాల మంచినీరు పెట్టుకోరి పక్కపోంటి, లేకుండే ఇంత చక్కెర కింద వడగలలో గుట్టలు గుట్టలు ఉన్నాయి కదా, అన్నీ 500 రూపాయల నోట్లే. ఇవే కాదు బంగారం, ఎండి, కారు, బంగ్లాలు. వామ్మో అంబాయి అన్న ఇక గిన్నెగానం దాచి పెట్టుకోవడం లేదో కానీ ఇవన్నీ ఒక గవర్నమెంట్ ఇంజనీర్ సార్ ఇంట దొరికినాయి. ఒడిశా రాష్ట్రము భువనేశ్వర్ల విజిలెన్స్ ఆఫీసర్లు ఈ మహానుభావుని ఇంటికి చెకింగ్ చేస్తే ఇగో ఇవన్నీ బయటపడ్డాయి. ఈ సారు రూరల్ డెవలప్మెంట్కి పెద్ద ఇంజనీర్ అట. ఇంజనీర్ అంటే 1,00,000 రూపాయలు ఉంటుంది జీతం, పోనీ 2 లక్షలు, సరే 2.5 వేసుకోర్రి. కానీ సార్ వారి సంపాదనకు ఆయన వేసే లలిత కళలకు సంబంధమే ఉంటలేదట. ఈ సంగతి ఏందో తెలుద్దామని విజిలెన్స్ ఆఫీసర్లు షేకింగ్లు చేస్తే ఇగో గిట్లా నోట్ల గుట్టలు బయటపడ్డాయి అన్నట్టు. ఇక వీళ్ళ తండ్లాటలన్నీ ఒక ఇంజనీర్ సారు నోట్లను కిటికీలకెళ్ళి బయట కూడా పడేసిండని కొన్నిటిని ఇక దొరికిన పైకం లెక్క పెట్టేందుకు ఆఫీసర్లకే తలపానం తోక కట్టాంది. అంటే గిన్ని కోట్లు మింగిండన్నట్టు దొరవారు. ఇక ఎప్పుడు కథ సారు వారు ఏ తీర్ల కొలువు చేసుకుంటా దూసుకుపోయిండు. మల్లోపారి నెతికి తెలియద్దామా? జోరుగా పడుతున్నాయి వానలు, అంతట తిరుగుతున్నాయి నైరుతి మబ్బులు. సోకుల పడుతుందట కరోనా పురుగు, హుషారుగుంటే మీ కాడికే రాదు. అందాల పోటీలు ఏడుదాంకొచ్చినాయో, మరి ప్రపంచ సుందరి ఎవలైతారో. పెరుగుతూనే ఉన్నారు లంచగొండి ఆఫీసర్లు, వీళ్లకు బుద్ధి ఇంకెన్నడత్తదో పట్టు. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటాం మరి.